ప్రభునందు ప్రియ సంఘమా, అందరము లేచి నిలుచుండి నీ చేతితో నన్ను పట్టుకో కోరస్ పాడుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. అందరూ కూడా ప్రభు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం బైబిల్ చేత పట్టుకొని పైకెత్తి చూపుతూ నీ చేతితో నన్ను పట్టుకో కోరస్ పాడు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నాడుపు, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము. అందరూ పాడుతున్నారు. అంధకార సంచరించిన రాజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కాచి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, తిరిగి అతి త్వరలో మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్యువాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. కృపా ప్రేమ కనికరంగల మా పరలోకపు తండ్రి, ప్రేమగలినైనా దయగలి మా ప్రభు, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి సకలాసుర కారణభూతుడా, నీకు వందనాలు. మహాగణుడు, పరలోక రాజ్యంలో ధవలాసుని ఆసునుడై కుడి కాడానికి తొట్టిల్లకుండా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానంతో పడగడ మా తండ్రి, అవునైనా మేము తండ్రి ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నీ అపారమైన ప్రేమతోని రెక్కల చాటును మమ్మల్ని దాచి నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు. అవునైనా గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నేను వారం పొడుగున నీ సన్నిధిని ప్రసన్నత ఉంచి ఎలాంటి అపాయం లేకుండా సురక్షితంగా కాచి కాపాడి నేను ఈ దినాన మహాపరాక్రమంలో మంచి జ్ఞానవంతులు మంచి ఐశ్వర్యవంతులు కూడా ఈ లోకాన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉంటున్నారు. మేమైతే సజీవులకు ఉన్నామంటే నేను సజీవ దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త యేసుక్రీస్తు కృపల వల్ల మమ్మల్ని సజీవులకు ఉండి ఈ ఉదయకాలమున నాయన సజీవ దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త
నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని నైనా మాకు అనుగ్రహించిన దేవాన్ని కొందనాలు. ఈరోజు ఆరాధన అంతటిలో నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీకు మహిమకరంగాను మాకు ఆస్కరంగా ఉండటానికి నా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. అవునైనా నైనా ఈరోజు పరిశుద్ధ దినం రోజు నైనా నిన్ను పాటలతో నిన్నంతవరకు నేను స్తుతించి ఘనపరిచి ఉంటున్నాము. ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చి ఉంటున్నాము తండ్రి ప్రభా. అవునా తండ్రి, నువ్వు నాన్న మా దైవ సేవకు నిన్ను చెలువ చాటుకున్న మరుగుపరిచి రెండంతల ఆత్మతో ఆ బిడ్డను అభిషేకించి నా తండ్రి యేసయ్య ప్రభా, ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడు ప్రభా. సూటిగా మాట్లాడిన మాటలు నిరక్తం కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని నా తండ్రి వినగల చెవులు గ్రహించే మనసువిచ్చి ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునటానికి నా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అవునైనా ప్రభా, మా తండ్రి వాక్యము రెండంతల ఖడ్గం గలది, వాడిగలిగినది. నా తండ్రి మా ప్రాణాత్మలను మూలుగును విభజించినట్టుగా నా తండ్రి మా హృదయ తలంపులు శోధించుతూ వెళ్ళటానికి నా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నాయన వాక్యం ఆశ కాదనైనా వాక్యము నా తండ్రి జీవాహరణ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకోవటానికి వాక్యముతో ఉదక స్నానము చేసుకొని వాక్యాన్ని తలపోసుకుంటూనైనా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు. అవునైనా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించినైనా రాని వారిని కూడా త్వరపెట్టి నడిపించు తండ్రి. వచ్చిన వారందరినీ దీవించి ఆస్వాదించి నీ మెండెంది వాళ్ళు కుమ్మరించమని వేడుకుంటున్నాను. మరొక్కసారి మా దైవ సేవకుని జ్ఞాపకం చేసుకుని నాన్న ఆత్మలు భారం కలిగి ఆత్మల రక్షణలోకి నడిపించడానికి నాన్న తండ్రి బలమైన పాత్రగా వాడుకున్న విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు. మా దైవ సేవకుని మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను, నాన్న మంచి శక్తిని నా తండ్రి ప్రభా నీ కృపావరాలు బిడ్డ పైన కుమరించి ఆ కుటుంబాన్ని ఆస్వాదించమని ఈ కొద్ది ప్రార్థన తండ్రి ప్రభా మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి మన టెక్స్ట్ నిర్గమకాండము, మన సుపరిచిత భాగము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము అందులోని ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్యములో ప్రవేశిద్దాం. 11, 12 వచనాలు ప్రియులారా. 11, 12, 13 3 కలిసి ఉంటాయి బిగ్గరగా స్పష్టంగా. నిర్గమకాండము 17వ అధ్యాయము 11, 12, 13 వచనాలు సంఘమంతయు కలిసి వచ్చిన భాగాన్ని చదివి ఆశీర్వదించబడాలని కోరుతున్నాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకాయ దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. తిరిగి నూతన నిబంధనలో మన టెక్స్ట్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము మనం 1 నుంచి 7 వచనాలు చదువుకున్నాం. ఇక్కడైతే 2వ వచనము నుంచి 2, 3 వచనాలు చదువుకుందాం. 2, 3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సహకారుల పేరులు అండర్లైన్ చేసుకోండి పిల్లరా. సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సహకారుల పేరులు అండర్లైన్ చేసుకోండి పిల్లరా. ప్రభునామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఏప్రిల్ మాసపు చివరి పరిశుద్ధాదివారపు ఆరాధన
అలా చూస్తూ ఉండగానే ఏప్రిల్ మాసం కూడా అయిపోతూ ఉంది. ఏప్రిల్ ఫుల్ చేసుకునేటువంటి మాసం ఇది. కానీ అంతే కూడా మంచిగా మే మాసంలో మనం ప్రవేశించే దినాలు ఆసన్నమయ్యాయి. ప్రభు తన మహాకృప చేత మన SIU సంఘాన్ని, మన పరిచర్యలన్నిటినీ ఆయనే నడిపిస్తూ, ఆయనే ఆశీర్వదిస్తూ, అలాగూ విస్తారమైన పరిచర్యలు, 40 దినముల సేవా పరిచర్యలు, అలాగే తర్వాత హోలీ వీక్ ఆరాధనలు, మాండీ థర్స్డే బాప్తిస్మాలు, అలాగే గుడ్ ఫ్రైడే ఆరాధనలు, ఈస్టర్ ఆరాధనలు అన్నిట్లో కూడా ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. సంఘమంతయు ప్రార్థించారు. అందరూ కూడా, సంఘమంతా కూడా, అలాగూ కమిటీ పెద్దలే కాదు, సంఘంలోని అందరూ అన్ని విధాలుగా, స్త్రీల మైత్రి వారైనా, యూత్ వారైనా, అలాగూ ఇంక్లూడింగ్ సండే స్కూల్ చిన్నారులతో సహా అందరూ కూడా అలాగూ సంఘ పరిచర్యల్లో పాల్గొని మీరందరూ కూడా ఎంతో మంచిగా ప్రార్థించి సహకరించినారు. అందరికీ, సంఘమంతటికి మరొక్కసారి హృదయపూర్వక శుభములను, మీ అందరికీ వందనాలను తెలియపరుస్తూ, ఈస్టర్ తర్వాతి మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మీరందరూ కూడా ఈ ఆరాధనలోనికి విచ్చేశారు. ప్రభు మనకి కృపనిచ్చారు. ఇప్పటి నుంచి మన వర్తమానాలు, గత వారం వరకు మనము సిలువను గూర్చిన వార్త, తిరిగి ఈస్టర్ వర్తమానాలు, పునరుద్ధాన వర్తమానాలు కలిగి ఉన్నాం. ఇవి ఎప్పటికీ నిరంతరము మన వర్తమానాల్లో కలిగే ఉంటాం. వాటిని కొనసాగించుకుంటూ ఉంటాం. క్రైస్ట్ సెంటర్డ్ అండ్ క్రాస్ ఫోకస్డ్ మెసేజెస్ అనేది ఎప్పటికీ ఉండాలి. అవి ఉంటాయి కూడా. కాకపోతే అదే పనిగా ఒక ప్రత్యేక పర్పస్తో అనేటువంటిది కాకుండా, ఇంకా మనం బైబిల్లో అనేక వ్యక్తుల జీవితాలు, జరిగిన సంఘటనలు, వాటి ద్వారా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయమైన పాఠాలు, ఆశీర్వాదాలను గురించి ఇప్పటి నుంచి మన వర్తమానాల్లో ముందుకు సాగిపోదాం. గత వారము బైబిల్ స్టడీ జరిగింది పిల్లరా. బుధవారము మొట్టమొదటిగా కీర్తనల గ్రంథ ధ్యానంలోనికి వచ్చాం. కీర్తనలు మనము ఎక్కువ భాగము మన క్రైస్తవ లోకంలో కీర్తనలే ఎక్కువ చదువుతూ ఉంటాం. సహజంగా ప్రకటన గ్రంథం, విలాప వాక్యాలు, లేకపోతే పరమగీతాలు చదివేటువంటిది చాలా తక్కువగా ఉంటాయి కదా. సో ఎక్కువగా మనం వచ్చేసేసి బైబిల్ అట్లా తెరుస్తూనే మధ్యలో పెద్ద పుస్తకము 150 కీర్తనలతో కీర్తనలే కనిపిస్తాయి కనుక వాటిని ఎక్కువగా చదువుతాం. దాంట్లో ఎక్కువ వాగ్దానాలు ఉంటాయి. వాటిని మనం స్వీకరించి హ్యాపీగా ఫీల్ అవుతూ మన జీవితాల్లో ముందుకు పోతూ ఉంటాం. ఈరోజు ప్రభు నాకు కీర్తనల ద్వారా మాట్లాడినాడని. సో కీర్తనలు ఎలా మనము మన జీవితాలకు అప్లై చేసుకోవాలి, ఎలా చదవాలి, ఆనాడు కీర్తనాకారులు ఏ విధంగా వారి జీవితాల్లో ప్రభువును మహిమకరంగా ఆ కీర్తనలు రచించి ముందుకు సాగారో మనం బైబిల్ స్టడీలో నేర్చుకుంటున్నాం. కనుక 7 వర్తమానాలు ఉంటాయి కీర్తనల గురించి. 7 వర్తమానాలు. దయచేసి అందరూ మంచిగా సంఘమంతా బుధవారం బైబిల్ స్టడీ, కీర్తనలు ధ్యానంలో రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయాన ప్రియులరా, మన యొక్క అంశము ఇవాళ ఈ భాగాన్ని చదువుకున్నప్పుడు గతంలో కొన్నిసార్లు 2 వర్తమానాలు ఈ యొక్క నిర్గమకాండం 17వ అధ్యాయం పైన మనము కలిగి ఉన్నాం, తెలుసుకున్నాం కూడా. ఈరోజు ఒక వినూత్నమైన రీతిలో, ఎందుకనగా మన ముందు అన్ని పరిచర్యల్లో పండుగలు, సెలబ్రేషన్స్ ఇవన్నీ ముగించబడ్డాయి. మనం పరిచర్యలో సంఘ క్షేమాభివృద్ధి కొరకాయ్, సంఘ క్షేమాభివృద్ధి, ఫర్ ది ఎడిఫికేషన్ అండ్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద చర్చ్ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుక అందుకొరకైన వర్తమానాలు ఆత్మీయ కోణంలో మనమందరం కూడా మంచిగా తెలుసుకుంటూ ముందుకు సాగిపోవుదము కాక. కనుక మన అంశం సహకారుల పేరులు. జత పనివారన్నా సహకారులన్నా ఒకటే ప్రియులరా. దేవుని సేవా పరిచర్యలో నా జత పనివాడు, పౌలు గారు అయితే చాలాసార్లు నా జత పనివాడు అని అంటారు. అంటే నాతో కలిసి పరిచర్య చేస్తున్న వాళ్ళు అని అర్థం. లేకపోతే సహకారులు అనగా నాకు పరిచర్యలో సహకరించిన వాళ్ళు. జత పనివారన్నా సహకరణ, ఇంగ్లీష్లో వాటికి ఏమంటే ఫెలో లేబరర్స్ అని ఉంటుంది పిల్లరా. ఫెలో లేబరర్స్ అంటే నేను కష్టపడుతున్నా, నేను ప్రభు పనిలో లేబర్ అనగా లేబరింగ్ చేస్తున్నా. అలాగే ఫెలో లేబరర్స్ నాతో పాటు అంత కష్టపడకపోయినా నా కష్టంలో సహకరిస్తున్నా, నా కష్టంలో పాలు పంచుకుంటున్నా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకు సహకరిస్తున్న
జత పని చేస్తున్న, జత కలిసి పని చేస్తున్నటువంటి వారు అని అర్థం. పౌలు గారు ప్రతి పత్రిక, రోమా పత్రికతో ప్రారంభమైతే ఆయన పత్రిక ముగింపు తిమోతి పత్రిక, అలాగూ రెండవ పత్రిక అది తిమోతి గారికి రాసినటువంటి చివరి పత్రిక. కాబట్టి అన్ని పత్రికల్లో మనకు దాదాపుగా కనిపిస్తుంది. పేర్లు కొంతమంది కనిపిస్తాయి, కొన్ని చోట్ల విశేషంగా. అలాగూ రోమా పత్రికలోనైతే చాలా విశేషంగా పేర్లు కనిపిస్తాయి, కొలస్సీ పత్రికలో పేర్లు కనిపిస్తాయి, చివరిగా తిమోతి పత్రికలో పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఎవరు ఎలా జత పనివారుగా ఉన్నారు, ఎవరు సహకరించారు అనేది. అలాగూ కొన్నిసార్లు ఎవరు ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెట్టడం వల్ల సంఘానికి ఎలాంటి నష్టం కలిగింది, ఆ పేర్లు కూడా తాను 2-3 పేర్లు ప్రస్తాపన చేస్తూ వచ్చారు. అనగా అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు జత పని వారిని గురించి, ఫెలో లేబరర్స్ని గురించి, దేవుడు ఫెలో లేబరర్స్, దేవుని సేవా పరిచర్యలో సహకరించిన జత పని వారైనటువంటి వారిని ఎలా ఆశీర్వదించబోతాడో, వాళ్ళని ఏ విధంగా హెచ్చింపజేస్తాడనేటువంటిది పత్రికల భాగాల్లో మనం తెలుసుకుంటూ నేర్చుకుంటాం. దీనికి పునాదులు మనకు పాత నిబంధన గ్రంథంలోనే ఆయా వ్యక్తుల జీవితాలు, వారి పరిచర్యల్లోనే మనకు కనిపించిన ఆ కంటిన్యూటీ, పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ యొక్క ఆ ఇంటెన్సిటీ, అలాగా దేవుని సేవా పరిచర్యలో, మినిస్ట్రీలో అలాగే కొనసాగింపజేయడం. క్రొత్త నిబంధన వచ్చినప్పుడు కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు, అదే వాక్యం, అదే పితరులు, అదే గ్రంథాన్ని, వాటిని కూడా కొనసాగింపజేసుకుంటూ రావడం అనేది మన బైబిల్ యొక్క ప్రత్యేకత ఉంటున్నది. పిల్లరా, నాకు నిన్నటి దినాన ఒక ఫోన్ వచ్చినప్పుడు చాలా సంతోషపడినా. నిన్న ఉదయకాలమున దాదాపుగా 11-12 గంటల సమయంలో ఉన్నటువంటి ఫోన్ వచ్చింది. అప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేశారు. వాస్తవంగా ఆయనది నా దగ్గర లేదు, మళ్ళీ ట్రూ కాలర్లో చూస్తే పీటర్ రాయ్ అని పేరు పడింది, గాడ్ సర్వెంట్ అని పడింది. పీటర్ రాయ్ గాడ్ సర్వెంట్. ఒకప్పుడు నాతో కలిసి ఇద్దరము జత పని వారంగా ఉండేవా, గుర్తొచ్చిందనమాట. చాలా సంవత్సరాలైంది, దాదాపుగా ఇప్పటికి 10 సంవత్సరాలైంది మేము ఆయన కలుసుకోక, 10 years. అంతకుముందు అప్పుడప్పుడు కలుసుకుంటూ వచ్చాం. ఎందుకనగా ఆయన దైవ సేవకుడిగా ఎర్రగుంట్లలో దైవ సేవకుడిగా ఉన్నాడు, బ్రదర్ బక్సింగ్ గారి సహవాసంలో. అలాగే కాజీపేట, మైదుకూరు ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదులో తాను బక్సింగ్ గారి సహవాసంలో దైవజనుడిగా ఉన్నారు. అంటే మేము దాదాపుగా ఒకే ఈడు కలిగినటువంటి వారం, ఒకే వయస్సు. అప్పుడు మాకున్న పరిస్థితుల్లో యంగ్లో ఉన్నప్పుడు పిల్లరా కలిసి పరిచర్య చేసాం. అనగా గొప్ప గొప్ప దైవజనులు ఉండేవాళ్ళు. బ్రదర్ బక్సింగ్ గారి దగ్గర తిమోతి గారు ఉండేవారు, మంచి ట్రాన్స్లేటర్. ఆయన మంచి ట్రాన్స్లేటర్. తిమోతి గారి వర్తమానం ద్వారానే నేను కూడా యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి నేను కూడా బాప్తిస్మ సాక్షి అనుభవంలోనికి రావడం జరిగింది. కాబట్టి ఆయన మంచి ట్రాన్స్లేటర్. ఒక స్ఫూర్తి ఏంటంటే నేను ట్రాన్స్లేషన్ చేయాలి, నేను కూడా దైవజనులకు ట్రాన్స్లేషన్ చేస్తే వారి ప్రక్కన నిలబడి ట్రాన్స్లేట్ చేస్తే అది ఒక రకమైన భయము వాటిని ఫీలింగ్. నాకు ఇంగ్లీష్ అప్పటికి సరిగా రాదు. ఇంగ్లీష్లో నాకు చాలా పూర్ మార్క్స్ వచ్చినాయి. 10th క్లాస్లో నాకు ఇంగ్లీష్లో కరెక్ట్గా 38 వచ్చినాయి. మిగిలిన అన్ని సబ్జెక్టులు బాగా వచ్చినాయి. ఫస్ట్ క్లాస్ అయితే వచ్చింది. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ అప్పుడు ఆ కాలంలో ఫస్ట్ క్లాస్ రావడం. అన్నీ అనగా మ్యాథ్స్ ఇవన్నీ కూడా 90, 92, 85, సోషల్ స్టడీస్ అవన్నీ వచ్చి ఇంగ్లీష్ మాత్రం 38 వచ్చినాయి. అంటే నేను చాలా దాంట్లో నా పరిస్థితి అర్థం చేసుకోవద్దు. ఫెయిల్ అవుతుందామని ఎన్నిసార్లు కలలు కానీ భయపడి టెన్షన్ పడినటువంటి దినాలు. యూత్ మీటింగ్లో నేను ఆ వ్యక్తిగత అనుభవాన్ని కూడా మీతో షేర్ చేసుకున్న యూత్ పిల్లలకు తెలుసు. సరే, ఇప్పుడు సందర్భం అది కాదు. జరిగిన విషయం ఏంటంటే అలాంటిది ప్రభు పనిలో ఒక ట్రాన్స్లేషన్ చేయాలి. ఇంగ్లీష్లో దైవజనులు చెప్తున్నాం. మాకు ఆ స్ఫూర్తి పీటర్ రాయ్ నా దగ్గరికి వచ్చి, అనా సంపదన నువ్వు వచ్చేసేసి ఇప్పుడు MCOM చదివినావు, నీకు మంచి దేవుడు ఒక స్వరం ఇచ్చినాడు, నీ వాయిస్ బాగుంటుందినా, కాకపోతే అప్పటికి ఇంకా మేము పరిచర్యలోకి రాలే, జస్ట్ సహకరిస్తున్నాం. దైవజనులు ఏం చెప్తే అది. వాళ్ళు నీళ్లు తీసుకున్నామంటే నీళ్లు తీసుకున్నాం, వాళ్ళు భోజనం పెట్టమంటే భోజనం పెట్టాం, ఇస్తరాకులు వేయమంటే అప్పట్లో ఇస్తరాకులు వేసేవాళ్ళం, ఆ గ్లాసులు ఇచ్చేవాళ్ళం, ఆ మళ్ళీ చాపలు తీసేసాం, ఇస్తరాకులను కూడా తీసుకొని పోయేసేసేసి అక్కడ వేరే ఒక డస్ట్బిన్లో వేసేవాళ్ళం. ఏ పని చెప్పినా ఆ పని.
అప్పట్లో మనకు ఇవి ఉండేటువంటివి కాదు, మంచి కొలాయిలు, ఇప్పట్లాగా మనకు వాటర్ ఇవన్నీ కూడా కూల్కెగ్గులతో దెక్కిచ్చేది కాదనమాట. బోర్వెల్ ఉండేది, బోర్లో నీళ్లు కొట్టాలి, లేకపోతే బావిలో నుంచి నీళ్లు చేది పరిచర్యకు పెట్టాలి. బావిలో నీళ్లు చేయమంటే 50-100 బొందెల దాకా 5-6 మంది యవనస్తులను కలిపి చేసేవాళ్ళం. ఆ నీళ్లు చేదేటువంటిది, బోరింగ్ కొట్టేటువంటిది. అంటే అలాంటి పరిచర్యలు, ఆ పరిచర్యలు చేస్తున్నప్పుడు ఒక సంతోషం, ఒక తృప్తి. అప్పుడు ఇదే పీటర్ రాయ్ బ్రదర్ ఏమన్నారంటే, అన్నా నువ్వు ట్రాన్స్లేషన్కి ఒకసారి ప్రార్థన చేసుకో, ప్రభు నీకు ఆ కృపావరాన్ని ఇస్తాడేమో. ఇప్పుడైతే స్వరము అనేటువంటి కృపావరం ఇచ్చినాడు, మీరు స్వరం బాగుంటుంది, ఇప్పుడు ట్రాన్స్లేషన్ అది ప్రార్థన చేయిందని ఫస్ట్ టైం నన్ను అలా ఎంకరేజ్ చేసినటువంటి నా ఫ్రెండ్ అన్నమాట. అప్పుడు ప్రార్థన చేసిన, ప్రభు నాకైతే ఇంగ్లీష్లో చాలా పూర్ అనేవి, కానీ ప్రభు కృప ఇచ్చినాడు. ఆ తర్వాత ఇంగ్లీష్లో మంచిగా నేర్చుకొని ఇంగ్లీష్ బైబిల్ చదివి 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 అలా ఇంగ్లీషు తెలుగు మంచిగా ప్రభు ఇచ్చిన కృప, ఆ కృపా వరమును బట్టి మంచి ట్రాన్స్లేటర్గా ఆ విధంగా దేవుడు కృప ఇచ్చినాడు. గొప్ప గొప్ప దైవజనులకు ట్రాన్స్లేట్ చేసేటువంటి ఆ భాగ్యాన్ని కూడా ప్రభు ఇచ్చినారు. సో అలా ట్రాన్స్లేట్ చేస్తున్నాం. నిన్నటి దినాన్ని అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జతపని వారం, పరిచర్యలో జతపని, ఒకరినొకరు సహకరించుకునేటువంటిది. మాకు మిగిలినటువంటి దైవజనులు ఏం చెప్తే అది, దైవజనుల యొక్క పర్సనల్ లైఫ్ మాకు అనవసరం. వాళ్ళ యొక్క బలహీనతలో వాళ్ళకు ఉన్నటువంటి బలము, వాళ్ళకున్న స్ట్రెంగ్త్, మిగిలిన విషయాలు మాకు అస్సలు ఆలోచన కూడా ఉండేది కాదనమాట. వాళ్ళని గురించినటువంటిది మేము అనుకునే వాళ్ళం కాదు, మాట్లాడేటువంటిది కూడా ఉండదు. వాళ్ళు ఏం చెప్తే, ఎందుకనగా దైవికంగా కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి ప్రియులరా. డాక్ట్రిన్స్ను బట్టి రకరకాల ఆ యొక్క డాక్ట్రిన్స్ పైన దైవజనులు వాళ్ళు వాక్యం అందిస్తూ ఉంటారు, వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. అందుకే అనేక సంఘాలు వచ్చాయి, శాఖోపశాఖలుగా సంఘాలు ఏర్పడ్డాయి, పరిచర్యలు వచ్చాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, బక్సింగ్ గారు, ఫాక్స్ గారు ఇద్దరు గొప్ప దైవజనులు, మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట, ఫాక్స్ ద్వారా బ్రదర్ బక్సింగ్ గారు. కానీ ఒక్క చోటికి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థనలో వారిద్దరికీ ఒక అభిప్రాయ భేదం ఏర్పడింది. అదేంటంటే, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. ఫాక్స్ గారు ఆ విషయం ప్రపోజల్ చేసినారు, బక్సింగ్ గారు దానికి ఒప్పుకోలేదు. అలా కొంచెం ఆలోచనలు, వాక్యం అందించేటప్పుడు కూడా స్త్రీలు పాల్గొనకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళు సైలెంట్గా ఉండాలి, పురుషులు ఉండాలి అనేటువంటిది, ఇలాంటిది ఎప్పుడైతే కొంచెం ఫాక్స్ గారు ఎక్కువగా వర్తమానాలు అందిస్తూ వచ్చారో, బక్సింగ్ గారు కొంచెం ఆయన ఫీల్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఆత్మ అనగా అది దైవజనులకే పరిమితం, వాళ్ళు దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారు. చాలా ప్రేమపూర్వకంగా, ఎంతో ప్రేమపూర్వకంగా మంచిగా ఇద్దరు కూడా, బ్రదర్ మీకు దేవుడు ఈ దర్శనం, ఈ పరిచర్య ఇచ్చారు, ఆయన దర్శనాన్ని మనం క్వశ్చన్ చేయలేం. ఏది కరెక్టో ఏది తప్పో నువ్వు నేను మానవ మాతృలం, మట్టి బుర్రలు కలిగిన వాళ్ళం, మనది కాదు, మనకు వచ్చేసింది. నీ పరిచర్య నువ్వు చేయి, ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య నేను చేస్తాను. మనం హ్యాపీగా, ఫ్రెండ్లీగా, మంచిగా ప్రభు పని చేద్దాం. మనకున్న పని ఏంటంటే ఆత్మల సంపాదన, అందరినీ రక్షణలోనికి నడిపించుట, అంతేగాని సిద్ధాంతపరమైన విషయాలు మనకు అది ముఖ్యం కాదని ప్రార్థన చేసుకొని ఒకరినొకరు చేయబట్టుకొని ప్రార్థనాపూర్వకంగానే ఫాక్స్ గారు, బక్సింగ్ గారు విడిపోయారు. ఆ తర్వాత దేవుడు ఇద్దరి పరిచర్యలను అంతర్జాతీయంగా ప్రపంచమంతా విస్తరింపజేసినారు. అంటే బైబిల్లో కూడా అలా ఉన్నాయి. పౌలు గారు, బర్నబా గారు అలా కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు విడిపోయారు, మళ్ళా కలుసుకున్నారు. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఆ జత పనివారుగా ఉన్న సహకరించినటువంటి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చారు. పౌలు గారి పరిచర్యను ప్రభు ఆశీర్వదించారు, బర్నబా గారి పరిచర్యను ప్రభు ఆశీర్వదించారు. అందుకే ప్రియ సంఘమా, మనవి చేస్తూ ఉంటున్నా, మనము పరిచర్యలు అలాగూ మన సంఘం మనము కలిగి ఉన్నటువంటి వేరే ఇతరత్ర వేరే విషయాలు వాటన్నిటిని గురించి మనము అనుకోకూడదు, ఆలోచన చేయకూడదు. మన సంఘానికి ఫర్ ఎగ్జాంపుల్ మన SIU చర్చ్ మనకున్న ఆత్మీయమైన స్పిరిచువల్ మోటో ప్రభు మనకిచ్చినాడు, మన ఆబ్జెక్టివ్స్ ప్రభు మనకిచ్చినాడు. మనం అక్కడ పరిమితం కావాలి. ఇందులో ఏది ఎట్లని మిగిలినటువంటి వారు వేరే వాళ్ళు ఎన్నో ఉంటాయి, ఎన్నో సంఘాలు, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ పరిస్థితులలో ఇది తప్పు ఇది కరెక్ట్ అనేటువంటిది విశ్లేషించడానికి కానీ విమర్శించడానికి కానీ మాట్లాడుకోవడానికి కూడా మనకు అర్హత లేదు, మాట్లాడుకునేదానికి కూడా అర్హత లేదు. ఎందుకోసం అంటే మాట్లాడినా తప్పవుతుంది, మాట్లాడినా దేవుని దృష్టిలో మన నాలుక ద్వారా పొరపాటున ఏది ఒప్పో ఏది తప్పో అలాంటిది మనం మాట్లాడుకున్నా
అది కరెక్ట్ కాకపోతే దేవుని దృష్టిలో మనము లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి వారమై ఉంటాం. కనుక మనము దేవుడు మనకిచ్చినటువంటి దర్శనం, మనకిచ్చిన నమూనా, మనకిచ్చిన వాటిలో అక్కడ మనం కలిగి ఉండడం, అది మనకు ఆశీర్వాదం. జరిగిన విషయం ఏంటంటే, ఇద్దరము కలిసి పరిచర్యలో ఉన్నాం. అలాగూ బక్సింగ్ గారి సహవాసంలో ఆ బ్రదర్ను దేవుడు ఆ విధంగా వాడుకుంటూ వచ్చాడు. నేను పరిచర్యలో ఈ విధంగా ఇట్లా మీ మధ్య పరిచర్య చేయడానికి ప్రభు, నేను ఇట్లా థియాలజీ చదివి ఈ విధంగా రావడానికి ప్రభు కృప ఇచ్చినారు. సో పరిచర్యలు ఇద్దరం ఉంచాను. అయితే జరిగిన విషయం ఏంటంటే పిల్లరా, నాకు చాలా సంతోషకరం ఏంటంటే, ప్రభు పని చేస్తే ప్రభు తప్పకుండా వారిని, వారి కుటుంబాలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగూ ఒకవేళ దైవజనులు వాళ్ళ విషయాల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ పాపమైన, ఆ శాపమైన, అందుకు సంబంధించిన ఏ శిక్ష అయినా ఆ దైవజనులకు, వారికే, దేవునికి వారికి మధ్యలో ఉంటుంది. మనము వారి విషయాల్లో మనం జోక్యం చేసుకోవడం అనక, ఫర్ ఎగ్జాంపుల్ మోషే విషయంలో మిత్రుల ఎవరు జోక్యం చేసుకున్నా దేవుడే ఒప్పుకోలే. మీరెవరండి జోక్యం చేసుకునేదానికి? ఈవెన్ మోషే వాళ్ళ అన్న అహరోన్ గారు వచ్చి మోషే తప్పు చేసినాడు అన్నాడు. వాళ్ళ అక్క మిరియాం గారు వచ్చి మోషే తప్పు చేస్తున్నాడు దేవుని సేవలోని అక్క విమర్శించింది. సొంతం అక్క, సొంతం అన్న అహరోన్ గారు విమర్శించినారు. విమర్శిస్తే దేవుడు ఒప్పుకోలేదు. సుమా, దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరెవరు అసలు విమర్శించడానికి? మిరియాము కొంచెం కోపంగా మాట్లాడింది. దైవజనుడు అని కూడా అనుకోకుండా, దేవుని సేవా పరిచర్యలో దేవుడు అభిషేకించిన వ్యక్తి నా తమ్ముడు అని అనుకోకుండా కొంచెం కోపంగా, పౌరుషంగా మాట్లాడింది. మాట్లాడితేనే వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. స్పాట్ ఆమెకు కుష్ఠరోగం వచ్చేసింది. ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చి ఆమెకు భయపడి షేక్ అయిపోతుంది. ఆ షేక్ అయిపోయిన సందర్భంలో మోషే పాపం వాళ్ళ అక్కను పల్లెత్తు మాట కూడా అనలే. అక్క, ఎందుకు నన్ను ఇట్లా తిడుతున్నావు? ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు? అక్క, నేను ఏం చేసినా ఒకవేళ తప్పైపోతే క్షమించు. ఏమీ మాట్లాడడం లేదు. సైలెంట్గా అక్క అరుస్తుంటే మా అక్కే కదా నన్ను అనింది, మా అన్నే కదా నన్ను అనిందని ఆ విధంగా తన్ను తాను తగ్గించుకొని ఒక్క మాట కూడా, పల్లెత్తు మాట కూడా అనకుండా తాను సైలెంట్గా ఉన్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు సుమా, దేవుడు ఒప్పుకోలే. దేవుడు వెంటనే వాళ్ళ అక్కకు కూడా స్పేర్ చేయకుండా ఆమెకు కుష్ఠరోగం ఇచ్చినాడు. ఆ సమయంలో మోషే వెంటనే అహరోన్ ఇద్దరు సాష్టాంగ పడిపోయినారు. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో సాష్టాంగపడి, దేవా యెహోవా క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించు, మా అక్కను ఏమనొద్దు. అది ప్రేమ, అది ప్రేమ అండి. అది అక్క తమ్ముళ్ళ అలాగూ కుటుంబ బంధం. మా అక్క విషయం దయచేసి ఏమి చేసినా క్షమించు దేవా, అక్కకు ఆరోగ్యం దయచేదేవా, ఆమె కుష్ఠరోగం తీసేదేవా, ఏదో ప్రభా క్షమించు, ప్రభా క్షమించు అని చెప్పేసి చాలా పశ్చాత్తాపడి తమ్ముళ్ళిద్దరూ కూడా గొప్ప దైవజనులు, దేవుని చేత అభిషేకం పొందిన వారు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఆ కుటుంబాన్ని మళ్ళీ కట్టినాడు. ఆమెకున్నటువంటి కుష్ఠరోగాన్ని బాగు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం బ్రలా. మరొక్కసారి నైనా హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే, జత పని వారంగా, ఫెలో లేబరర్స్గా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటిది ఏంటంటే, ఈ మాట అందరూ ఆలకించండి. ఫెలో లేబరర్స్గా మనముంటే మన పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. దేవుని వాక్యం చెప్పిన మాట ఇప్పుడే మనం చదువుకున్నాం. మన పేరులు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సంపత్ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి వాక్యం అందించి మంచిగా అలా ఉన్నారు అని చెప్పేసి అనుకుందాం. సంపత్ విజయ్ కుమార్ అనే వ్యక్తి సరిగా లేకపోతే, సంపత్ విజయ్ కుమార్ అనే వ్యక్తిని విమర్శించడం వల్ల మీరు అపరాధులు అవుతారు, ఇంకొకరు అపరాధులు అయిపోతారు. ఎందుకోసం రానంటే ఆ యొక్క శిక్ష అయినా, ఆ యొక్క శాప పాపాలు అతన్ని పేరు జీవ గ్రంథంలో సంపత్ విజయ్ కుమార్ పేరు వ్రాయబడకుండా ఉండేదానికైనా, రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఉండేదానికైనా, చచ్చిపోయిన వెంటనే ఆరని అగ్నిగుండానికి, నరకానికి పోయేదైనా, అది దేవుడు సంపత్ విజయ్ కుమార్కి ఇచ్చేటువంటి శిక్ష. కానీ పరిచర్యలో ఆ ఒక దైవజనుడిగా ఉండి అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యను చేసేటువంటి వారికి అది తప్ప, అది ఒప్ప సహజంగా తెలియదు చాలామందికి. మీలో
అలా చెప్తున్నప్పుడు పాస్టర్ గారు మోషే చెప్తున్నప్పుడు మోషే చెప్పేది కరెక్ట్ అనుకున్నారు. పాస్టర్ గారు మనకి ఏది చెప్పినా కరెక్ట్ అని నమ్ముతాం, ఉన్న ప్రేమను బట్టి, గౌరవాన్ని బట్టి. దాన్ని అనుసరించేటువంటి వాళ్ళ పేర్లు వారే జతపనివారు. ఆ జతపనివారు అంటే ఎట్లా ఉంటారంటే వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళకు మిగిలిన విషయాలు పట్టవు, మిగిలిన విషయాలు పట్టించుకోరు, అవి వాళ్ళకి అనవసరం అని చెప్పేసి అన్నట్టు. అది మంచిది, అది క్షేమకరం, అది ఆశీర్వాదకరం. ఎవరు? అలాంటి వాళ్ళ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి. సంపత్ విజయ్ కుమార్ పేరు వ్రాయబడదు సుమా, వ్రాయబడదు. ఎందుకోసం అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా ఆత్మీయంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మోషే పరిచర్యల్లో, మోషే నడిపింపులో, ఇజ్రాయేలీలను నడిపించే విషయంలో, అలాగూ ధర్మశాస్త్రాన్ని ఇచ్చే విషయంలో, తరువాత కాలంలో వచ్చిన పరిచర్యలన్నిటిలో, అలాగూ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అంతటిలో కూడా ఇది కరెక్ట్. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. కాబట్టి మనము జతపనివారంగా ఉందాం. జతపనివారంగా మేము ఎప్పుడు అలాగే ఇష్టపడతాం. జతపనివారంగా ఉంటే మంచిది. పేర్లు జీవగ్రంథములో పేర్లు వ్రాయబడ్డాయంటే పరలోక రాజ్యం మన సొంతం ప్రియులారా. సమస్తము మనకు సాధ్యమవుతుంది. అందరికంటే అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్పలం మనమే. అమెరికా ప్రెసిడెంట్ కంటే, అమెరికా ప్రెసిడెంట్, ఐ రిపీట్, ఈ ప్రపంచంలో ఉన్నతమైన పోస్టు ఒక అధికారం అంటే అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటాం. మనకున్న పరిస్థితులను అమెరికా ప్రెసిడెంట్ కంటే నీ పేరు, నా పేరు జీవ గ్రంథములో, ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఇఫ్ అవర్ నేమ్స్ హ్యావ్ బీన్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, దెన్ we are more than, and we are blessed more than the president of America, president of United States of America. అంత గొప్ప ఉన్నతమైన స్థానం మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడుట. జతపనివారుగా ఉండడం అంటే అంత ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి దయచేసి జతపనివారంగా పరిచర్యలో మనకు పెద్దలు, సంఘ పెద్దలు, కమిటీ పెద్దలు, అలాగే ఎవరైనా దైవజనులు మనకు పరిచర్య ఏదైనా చెప్పినప్పుడు ఆ పరిచర్య మనం చేస్తామే, దాని గురించినటువంటిది ఆలోచన, మిగిలిన విషయాలన్నీ పట్టింపు లేకుండా నమ్మకంగా, యథార్థంగా ఆ పరిచయం, దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏదైనా ఉంటే, తప్పులుంటే దేవుడు దాన్ని పెట్టి చేసిన వాళ్లకు ఆ శిక్ష వస్తుందే కానీ ఆ పరిచర్య చేసినటువంటి వారి పేర్లు మాత్రం నమ్మకంగా, యథార్థంగా చేసిన వారి పేర్లు జీవగ్రంథంలో అవి లిఖించబడతాయి. సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. కాబట్టి పరిచర్యలో మనం ఎప్పుడు కూడా అలాంటి ఆత్మీయమైన దృక్పథం కలిగి ముందుకు కొనసాగాలని మనవి చేస్తున్నా. ఇప్పుడు నిన్నటి విషయం, గుడ్ న్యూస్ ఏంటంటే ప్రియులారా, ఫోన్ వచ్చిన తర్వాత మాట్లాడుతుండి, అన్నా సంపదన్న ఎన్ని రోజులైందిన్నా మీ స్వరం వినక అని చెప్పేసానండి అని అన్నారు. అయిన తర్వాత ఓకే బ్రదర్ ఎక్కడున్నారు ఇప్పుడంటే హైదరాబాద్లో ఉండన్నా, దాదాపు కొన్ని సంవత్సరాలు అయింది కదా, నాకు తెలిసింది ఇప్పుడే దేవుడు మీ పిల్లలను బాగా బ్లెస్ చేశాడని, ఇద్దరు మంచిగా డాక్టర్స్ అయ్యాడని, అల్లుడు కూడా డాక్టర్ అయ్యాడని, అందరూ కూడా మంచిగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి నాకు తెలిసింది. చాలా సంతోషం. అంటే ప్రభు కృప బ్రదర్, మీలాంటి దైవజనులందరి ప్రార్థనలు, పెద్దల దీవెనలు, పిల్లలు హ్యాపీగా సెటిల్ అయిపోయారు, ఐఎమ్ సో హ్యాపీ నవ్ అని చెప్పేసి నేను అన్న తర్వాత నేనుండి అన్నా ఏంటి మన పిల్లల సంగతి, మీకు ఇప్పుడు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కదా బ్రదర్ అన్న. వాస్తవంగా ఆయన పేరు పీటర్ రాయ్ కాదు ప్రియులారా. పీటర్ రాయ్ అని పరిచర్యలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఆయన పేరు వేరుగా ఉంది. కానీ పరిచర్యలోకి వచ్చిన తర్వాత పీటర్ రాయ్ అని పేరు పెట్టి ఆ తర్వాత దైవజనుడైనాడు. అప్పుడు ఆ సమయంలో అన్నా ఇదిగో మా వాడు పక్కనే ఉన్నాడు, మాట్లాడున్నానన్నాడు. మా వాడు పక్కనంటే నాకు పేరు గుర్తురా, మళ్ళీ టక్కన గుర్తు చేసుకొని శామ్యుల్ కదా అనన్నా అని చెప్పేసి, గుర్తుపెట్టుకున్నావు కదన్నా అన్నాడు. అని చెప్పేసి మాట్లాడున్నానని, అన్నా ఇప్పుడు మా వాడు వచ్చేసేసి ఏంటో తెలుసా అన్నానన్నాడు. ఏంటనంటే కడప జిల్లాకు వచ్చినాడు, గ్రూప్ 1 తాను డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిపోయినాడు. గ్రూప్ 1 ఆఫీసరు కడప కలెక్టరేట్లో ఫైనాన్స్ అండ్ ఆడిట్ దాంట్లో డిప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు కడపకే వచ్చినాడు నా గ్రూప్ 1 ఆఫీసర్ నా కొడుకు అని చెప్పంటే, శామ్యుల్ గారు అంత దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు శామ్యుల్ గారిని అంటేనే అన్నా సంపదనా మళ్ళా ఏందిన్నా చెప్పు అని అన్నాడు. అంటేనే అయితే శామ్యుల్ గారిని శామ్యుల్ గారా వాడని పిలుస్తున్నా అంటున్నాడు.
ఏందన్నా వాడు మీ చిన్నప్పుడు మీరు ఎత్తుకొని దించినోడు ఉన్నవాడు, మీరంటే మీ వాక్యం అంటే చాలా ఇష్టం ఉన్నవానికి, కాబట్టి వాడని పిలుస్తున్నా శామ్యుల్ గారు అని చెప్పేసి అని పిలుస్తావనంటే, బ్రదర్ అసలు ఇప్పుడు ఏంటి అనుకుంటావు, డిప్యూటీ కలెక్టర్ ఏమనుకున్నావు అని చెప్పేసానండి. అంటే గ్రూప్ అనండి, ఏమైతే ఏమన్నా అని ఇచ్చినాడు, ఫోన్ ఇచ్చినాడు. అంకుల్ ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అని, నన్న బాగున్నావు కదా నన్న అని చెప్పేసానని. చాలా సంతోషం అంకుల్, రండి అంకుల్ కడపకు అంటే, నేను ఇప్పుడు బద్వేల్లోనే ఉండా, నెక్స్ట్ వీక్ వస్తా, తప్పకుండా సోమవారం కానీ మంగళవారం పొద్దున ఖచ్చితంగా కలుస్తానన్నా. అంటే రండి అంకుల్, ఇంట్లో ప్రకాష్ నగర్లోనే ఇల్లు తీసుకున్నాం, ఇప్పుడు అక్కడే సపరేట్గా ఉంటున్నాం, మంచిది. నా వైఫ్ కూడా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఆమె మంచి హై పోస్ట్లో ఉంది, ఈ మ్యారేజ్ కూడా అయింది, ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం అంకుల్ అని. చాలా సంతోషం అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనకి 2 కుమారుల్లో ఒక కుమారుడు గ్రూప్, ఇంకొక కుమారుడు చెన్నైలో ఉంటున్నాడు, తాను ఒక మంచి కంపెనీలో తాను హై పోస్ట్లో ఉంటున్నాడు. తాను కూడా కుమార్తె అపోలో హాస్పిటల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో డాక్టర్గా బిడ్డ ఉంటున్నది. 3 పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. దేవుని పని నమ్మకంగా చేసినప్పుడు, యథార్థంగా చేసినప్పుడు, తాను మనీ విషయంలో పిల్లలు, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బక్సింగ్ గారి దగ్గర ఆ సహవాసాల్లో కొంచెం తాను బాగా డెప్త్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కువ పరిచర్యలో ఏదున్నా విశ్వాసము దానిపైనే ఆధారపడేవాడు. నేను ఒకసారి వాక్యం చెప్తూ కూడా మీకు సంఘంలో దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన, ఈయన పరిచర్య చేస్తున్నటువంటి దినాలు, అది ఒక గ్రామం, రసాయిపేట అనేటువంటి ఒక గ్రామం ఉండేది. అక్కడ పరిచర్య చేస్తూ తాను ఉన్నప్పుడు ఆదివారం వస్తే అంతా కలిపి ఒక 15-20 మంది వస్తారు. వాళ్ళు ఏమి కానుకలు సమర్పిస్తారో దాంతోనే మరో వారం వరకు వారి యొక్క జీవనోపాధి కొనసాగాలి. మళ్ళీ అంటే చాలా కష్టపడి పరిచర్య చేసినటువంటి వ్యక్తి తాను. ఒకప్పుడు జతపనివాడుగా ఉన్నాడు, జతపనివాడిగా దైవజనులకు పరిచర్య చేస్తూ, అలాగూ నేను ఆయన ఇద్దరం కలిపి పరిచర్య చేస్తూ, అనగా జతపనివారుగా ఫెలో లేబరర్స్గా పరిచర్య చేసినటువంటి వాళ్ళం. ఆ తర్వాత నేను నా స్టడీస్ పరిస్థితుల్లో నేను ఇట్లా వచ్చాను. తాను ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాను పిల్లరా. అదేంటంటే, ఈ కరెక్ట్గా ఈ ఎండాకాలము ఇప్పుడు మనకు మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కదా, అందరికీ వచ్చేసినాయన్నా మార్కెట్లోకి మామిడి పళ్ళు వచ్చేసినాయి. నేను ఒక 2 మామిడి పళ్ళు తిన్నాను నిన్ననే, అంటే ఇంతవరకు తినలే. మంచి మామిడి పళ్ళు అంటే ఏదో పులుపు ఉన్నాయి, ఇప్పుడు తీపుగా ఉన్నాయనంటే నిన్ననే 2 తిన్నా, ఉండబట్టలేక కొంచెం ఇబ్బంది అవుతుంది. సరే, జరిగిన విషయం ఏంటంటే, మామిడి పళ్ళ ఈ సీజన్ వస్తే ఆ గ్రామంలోకి మంచి మామిడి పళ్ళు తీసుకొని వచ్చినారు, అమ్ముతూ ఉంటే ఈ అబ్బాయి, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న అబ్బాయి, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, డాడీ మామిడి పళ్ళు వచ్చినాయి డాడీ, మామిడిపళ్ళు డాడీ అని అన్నాడంట. మామిడిపళ్ళు కొనుక్కోవడానికి డబ్బు లేదు. మామిడిపళ్ళు అనగా 3 పిల్లలు, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి శామ్యూల్ డెన్నీ, ఈ అబ్బాయి పేరు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ శామ్యూల్ డెన్నీ. డబ్బు లేదు. మిగిలిన 2 పిల్లలు ఇంకొంచెం చిన్నోళ్ళు. ఆ పిల్లోడు అడిగేసరికి మిగిలిన వాళ్ళు కూడా, డాడీ మామిడిపళ్ళు డాడీ అంటే, ఏం ఓకేనన్నా తెస్తాలేనన్నా, నేను అక్కడికి టౌన్లోకి పోతున్నా కదా, ఈ పండ్లు బాగలేవునన్నా, ఇవి మంచి పండ్లు కాదనైనా, నేను మీకు మంచి పండ్లు సాయంకాలము రాత్రికి నేను తీసుకొని వస్తా, రాత్రికి తిందురులే అని చెప్పేసి అని తండ్రి సాటిస్ఫై చేస్తున్నాడు. వాస్తవంగా డబ్బు లేదు, కానీ తను ఆ విధంగా కవర్ చేసుకుంటున్నాడు. డాడీ అయితే సాయంకాలం తెస్తావా డాడీ? తెస్తానన్నా, మీకు మామిడిపళ్ళు తెస్తానన్నా. సరే, ఆ టయానికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినారు ఆడుకుంటా. ఇప్పుడు పిల్లలకు మామిడిపండ్లు కావాలి. రాత్రి ఇంట్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత, డాడీ మామిడిపళ్ళు డాడీ అని. మామిడిపళ్ళు అంటే, నన్న తెస్తానన్నా, మీరు అన్నం తినేసేసి మీరు చదువుకుంటా ఉండండి, నేను మామిడిపళ్ళు తెస్తాను అని. అంటే ఎట్లా అన్నం తింటారని, పిల్లలు కదా నిద్రపోతారని ఆయన కొంచెం అలా మరిపించాలి. ఎందుకంటే డబ్బు లేదు, మామిడిపళ్ళు కొనుక్కుండేదానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఒకరి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ అవసరం ఉంది, నా పిల్లలకు ఇదిగో నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వు, నాకు ఇది అవసరం ఉందని అడిగే మనస్సు కాదు.
అడిగే పరిస్థితి కాదు. నాకు ఎంత కష్టము, ఎంత ఇబ్బంది ఉన్నా నాకు ఇదిగో ఈ సహాయం చేయండి, ఈ సహాయం చేస్తే నేను గట్టెక్కుతాను, ఇదిగో నా పిల్లలు ఆహారం ఆకలి ఉంది అని చెప్పేసి నేను ఆ పరిస్థితి కూడా దేవుని సేవా పరిచర్యలో, దేవుని సేవా అలాగూ ఆ బ్రాటప్ అలా వచ్చేసింది. ఆ విశ్వాస సహితమైనటువంటి ఆ సేవా విధానం, ఆ పరిచర్య అలా వచ్చింది. అందుకే తన పిల్లలకు ఇంకొక రకంగా సర్ది చెప్తున్నాడు. అన్నం తిన్నారు, కొంచెం ఉండేటువంటి వాళ్ళు పండుకున్న తర్వాత ఈయన ప్రార్థనలోకి వెళ్ళిపోయినాడు. ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నాడు. ప్రభువా, పిల్లలు మామిడి పళ్ళు అడిగినారు, పెద్దోడే ఎక్కువ అడిగినారు, మిగిలిన పిల్లలు ఏదో ఒకసారి అడిగినారు, పండుకున్నారు. పెద్దోడు వాడు మాడిపళ్ళు అంటున్నాడు ప్రభువా అని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని దాదాపుగా నీ పరిచర్య కదనైనా, నాకు లేకపోయినా పిల్లలు వాళ్ళకు మాడిపండు కావాలి, వాడు మాడిపండు అడుగుతున్నాడని ఓ గంట 2 గంటలు, రాత్రి 11 అట్లయిపోయింది. ఆయన కూడా 12 గంటలప్పుడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకొని అట్లే పండుకొని నిద్రపోయినాడు. అలాగూ తెల్లారింది. మార్నింగ్ 5 o'clock అట్లా అయిన తర్వాత ఈయన లేచి చూస్తే పిల్లలు బాగా హ్యాపీగా నిద్రపోతున్నారు. పెద్ద కొడుకు మళ్ళీ లేపినాడన్న. లేచిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, డాడీ ఆ పెద్ద పిల్లోడు అంటున్నాడు, అంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న అబ్బాయి అంటున్నాడు, డాడీ రాత్రి మామిడి పండు ఎంత భలే ఉండింది డాడీ, మీరు తెచ్చిన మామిడి పండు అని అన్నాడు. అంటే ఈ తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాలే. అసలు తేలేదు, ఏమీ లేదు, కానీ మామిడి పండు తెచ్చావు కదా డాడీ, భలే తీయగుంది డాడీ మామిడి పండు అని అన్నాడు. ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడని, నన్న అయితే చాలా బాగుందారా మామిడి పండు అని అంటేనే, డాడీ భలే తీయగుండింది డాడీ మామిడి పండు, 2 మామిడి పండ్లు తిన్నా డాడీ, భలే తీయగున్నాయి డాడీ అనే. అయితే తిన్నావు కదా నన్న, తిన్నాడు, నాకు అప్పుడు బాగా మంచిగా నిద్రపోయిన డాడీ అని. నిజంగానే తిన్నాడు వాడు 2 మామిడి పండ్లు. ఎవరిచ్చారా మామిడి పండ్లు, ఎలా తిన్నాడా మామిడి పండ్లు, ఎలా ఆ అబ్బాయి కడుపు నింపబడింది ఆ మామిడి పండ్లతో. వాళ్ళ డాడీతో, డాడీ 2 మామిడి పండ్లు చాలా స్వీట్గా ఉన్నాయి, నాకు తిన్నా డాడీ అని చెప్పేసి. వాళ్ళ నాన్న మోకాళ్ళ మీదకి వచ్చి ఇదే పీటర్ రాయి ఏడుస్తూ దేవుని ఒక తండ్రి ప్రేమ, ఐఎమ్ సారీ ప్రభువా, నువ్వే నా కుమారునికి పండ్లు ఇచ్చావు, వాడు తిన్నాడు ప్రభువా. ముగ్గురు పిల్లలు దేవుని చేతిలో ఎంతో గొప్పగా. నేను అర్జునాన్న ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషమైంది. నేను కూడా ఎంత తొందరగా ఆ పిల్లోని కలవాలి, రేపు కానీ ఎల్లుండి కానీ 1 గంట సేపు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి రావాలని నేను కూడా చాలా ఇష్టపడుతున్నా. ఐఎమ్ సారీ. దయచేసి ప్రియులారా, ఈ భాగాన్ని మరొక్కసారి చదువు. అమ్మా, ఆ భాగాన్ని చదువు. నిర్గమకాండము 17వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి నాన్న ప్లీజ్. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి
అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దయచేసి అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులరా. మరొక్కసారి నాన్న హల్లెలూయా. ప్రియులరా, దయచేసి ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. ఈ శ్రేష్టమైన ఆత్మీయ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలని మనవి చేస్తున్నా. ఇశ్రాయేలుల జీవితంలో నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 16 అధ్యాయాల వరకు ఒక పర్వం అయిపోయింది ప్రియులరా. అలాగూ నిర్గమకాండం 13వ అధ్యాయం తరువాత 14, 15 అధ్యాయాల్లో సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని దాటే అనుభవాలు. 16వ అధ్యాయంలో మన్నా కురిపించబడుట, అనగా మన్నాను దేవుడు వారికి ఆహారంగా అనుగ్రహించుట, ఈ అనుభవాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మేము సేఫ్గా ల్యాండ్ అయిపోయినాం, ఇప్పుడు మాకు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో బెడద లేదు, భయము లేదు, బానిసత్వం నుంచి కంప్లీట్గా బయటకు వచ్చామని ఇజ్రాయేలులు హ్యాపీగా ఉన్నటువంటి ఆ దినాలవి. రెండవదిగా ఎక్కడ కూడా మాకు ఏ ఇబ్బంది లేదు, మా దేవుడు మాకు పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ ఆయన అగ్నిస్తంభంగా ఉంటూ మమ్ములను నడిపిస్తున్నాడు, మా ప్రయాణాలు, మా జీవన ప్రయాణాలన్నీ మా దేవుడే మమ్మలను కాపాడుతున్నాడని సంతోషంగా సాగిపోతున్నటువంటి దినాలు. మా దేవుడు మాకు మన్నాను కురిపిస్తున్నాడు, శత్రు అన్ని భయముల నుంచి విడిపించాడని దేవుని ఘనపరిచి మహిమపరుస్తూ సంతోషంగా వెళ్తున్న పరిస్థితులలో వెంటనే మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రారంభమైనాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత జీవితాలైనా, మన కుటుంబ జీవితాలైనా, మన సంఘము పరిచర్యలు ఎప్పుడు కూడా ఇంతటితో ఇంకా నేను బాగున్నాను, ఇక్కడ నేను ఇంకా హ్యాపీ, నా అన్నీ కూడా నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయని అనుకునేదానికి వీలు లేదు సుమా. ఎందుకనగా మనము సంతోషంగా ఉండాలని మనం అనుకున్నాం, మంచిది. మన దేవుడు మనలను ఎప్పుడూ సంతోషంగా, ఎప్పుడూ సమాధానంగా, ఎప్పుడూ ఆరోగ్యంగా, ఎప్పుడూ మనలను ఆశీర్వాదకరంగా ఉంచాలనే మన తండ్రి యొక్క ఉద్దేశము, చిత్తం. కానీ అపవాది వాడెప్పుడు కూడా మన సంతోషాన్ని దొంగిలించడానికి, సమాధానాన్ని మనలో నుంచి తీసివేయడానికి, మన పర్సనల్ లైఫ్లోనైనా, మన ఫ్యామిలీ లైఫ్లోనైనా, మన డిపార్ట్మెంటల్ లైఫ్లోనైనా, మన పరిచర్యల్లోనైనా వాడెప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. వాడైతే మాత్రము ఏదో ఒక సమస్య తీసుకొని వస్తాడు. వీళ్ళు 16వ అధ్యాయం చాలా హ్యాపీగా ఉన్నారు ఇజ్రాయేలీలు. 17వ అధ్యాయం వచ్చింది. క్లుప్తంగా నేను చెప్తున్నాను, 5 నిమిషాలు ముగించుకుందాం. 17వ అధ్యాయంలో 2 ప్యాసేజీలు ఉంటాయి ప్రియులారా. ఒక ప్యాసేజ్ 1 నుంచి 7 వచనాలు, ఒక ప్యాసేజ్ 8వ వచనం నుంచి చివరికి వరకు ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఈ 2 ప్యాసేజ్లో మొట్టమొదటి ప్యాసేజ్లో వాళ్లకు వాటర్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమ్సే లేవు, ఇంకా బాగుందాం అనుకున్న సమయాన వాటర్ ప్రాబ్లం అంటే ఇది ఇంటర్నల్గా వచ్చినటువంటి సమస్య. ఇంటర్నల్గా వచ్చిన సమస్య అందరికీ దప్పికైపోయింది, ఎండాకాలం దప్పికైపోయింది. ఆ సమయంలో వాళ్ళు మళ్ళీ గొనుగుళ్ళు సనుగుళ్ళు మొదలు పెట్టినారు. ఇది పెద్ద తప్పనమాట. ఇదే జరుగుతున్నటువంటి విషయాలు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎందుకు అక్కడే తిరుగుతూ వచ్చారని అంటే వాళ్ళ సనుగుళ్ళు గొనుగుళ్ళే ఆ సమస్య అయినాయి. కాబట్టి వాళ్ళు అక్కడే తిరుగుతూ వచ్చారు వాళ్ళు. కానీ వాస్తవంగా వాళ్ళు దేవుని యందలి భయభక్తుల్లో యథార్థంగా ప్రవర్తించి దేవుని మాట ప్రకారమేగిన వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వెళ్ళాల్సి వచ్చింటే జస్ట్ విత్ ఇన్ డేస్ అంతే. నాట్ మంత్స్, నాట్ ఇయర్స్, నాట్ మంత్స్, నాట్ ఇయర్స్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నెలల సమయం పట్టదు, సంవత్సరాల సమయం పట్టదు, డేస్ మాత్రమే పడుతుంది. 12 రోజుల, 15 రోజుల, మహా అంటే ఇంకా కొంచెం ఆలస్యమైతే 20 రోజుల, ఏది ఏమైనా 30 రోజుల లోపలే వారు వాగ్దాన భూమిలోనికి వెళ్ళేటువంటి వారు. నా సంవత్సరాలు బట్టే సమయం కాదు. ఈ గొనుగుళ్ళు సనుగుళ్ళు ఉన్నాయే,
పరస్పరము ఒకరినొకరు చూస్తే ఇవన్నీ కూడా ఫీలింగ్స్ ఉన్నాయే, ఇవి 40 సంవత్సరాలు పట్టింది వాళ్లకు వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి. కాబట్టి అందుకే నేను మీకు మనవి చేస్తామంటున్నా, దేవుని సేవా పరిచర్యలో అలాంటిది మనం కలిగి ఉండడం ద్వారా మనమే పోగొట్టుకుంటాం, మనమే నష్టపోతాం. జరగవలసిన అభివృద్ధి, జరగవలసినటువంటి అలాంటి పరిచర్యలో ప్రభుకు మహిమకరంగా, సంతోషకరంగా అందరము భవిష్యత్తులో ఇంకా మరింతగా ముందుకు సాగేటువంటి విషయాల్లో, అది మన వ్యక్తిగత కుటుంబ సంఘ పరిచర్యల్లో అలాంటి ఫీలింగ్స్ కలిగి ఉండడం ద్వారా మనమే నష్టపోతూ వస్తాం. దేవుని వాక్యం మనకు నేర్పినటువంటి పాఠం ఇది. చివరిగా ఒక మాట, ఆ సమయంలో వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. మోషే గారు హోరేబు అనుభవంలోనికి ఇజ్రాయేలీలను తీసుకెళ్లారు. ఇది మనందరికీ తెలుసు. బండను కొట్టగా ఆ బండ నీళ్ళు ఇచ్చింది. ఆ చీల్చబడిన బండ ఇప్పుడు మీరే చెప్పాలి, చీల్చబడిన బండ క్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తును ఆయన మరణాన్ని, ఆయన సిలువను, ఆయన పొందిన గాయాలను, ఆయన పొందిన శ్రమలను, ఆయన అనగా చీల్చబడినటువంటి ఆ బండ ఆయన శరీర రక్త మాంసాలకు, ఆ శ్రమలకు సాదృశ్యంగా ఉండిపోయింది. కాబట్టి అనుభవం ద్వారా మోషే ఇజ్రాయేలీలను దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. సరే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయి హ్యాపీగా ముందుకెళ్తున్నారు. వెంటనే రెండో ప్రాబ్లం వచ్చింది. ఇది ఎక్స్టర్నల్ ప్రాబ్లం. ఇంటర్నల్గా ఇది ఇంటర్నల్. సరే, మనది మనము ఏమనుకున్నా సరేలే అనుకుంటాం, కొట్లాడుకుంటాం, అరుచుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. దేవుని ప్రేమలో అది మనకు అలా కొంతమంది కలుసుకోకపోతే అంతే అయిపోయాయి. కొంతమంది మాట్లాడుకోకపోతే ఇంక జీవితం, దేవుడిచ్చిన ఒకే ఒక్క జీవితం, ఈ జీవిత కాలంలో కలుసుకోకపోతే, జీవితకాలంలో మాట్లాడుకోకపోతే, జీవితకాలంలో సమాధాన పడకపోతే, జీవితకాలంలో తిరిగి దేవుని సన్నిధిలో మనం ఒకటిగా చేయబడకపోతే దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉంటాం. ప్రభు బల్ల దగ్గరికి వచ్చిన తర్వాత మనమే దోషులమైతాం. ప్రభు బల్ల దగ్గర మనము అపరాధులమై కూర్చుంటాం. కాబట్టి అటువంటిది ఉండకూడదు. ఇప్పుడు సరే, ఇది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ వచ్చింది. ఎక్స్టర్నల్ రెండవ ప్యాసేజ్ వార్ ప్రాబ్లం వచ్చింది. మొదటి ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం, రెండవ ప్రాబ్లం వార్ ప్రాబ్లం, అనగా యుద్ధ సమస్య వచ్చింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అమాలేకులతో యుద్ధం జరుగుతుంటే ఆ సమయంలో మోషే వచ్చినారు, కొండపైకి ఎక్కినారు. అంతకుముందు గతంలో జరిగిందంతా నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను మళ్ళీ టైం అయింది, మనం ముగించుకోవాలి. జరిగిన సందర్భం, జత పని వారంటే ఎలా ఉండాలి అనే ఆ ఒక్కటి మాత్రం మీకు ఫోకస్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన మోషే కొండ ఎక్కితే మోషేతో పాటు ఇద్దరు కొండెక్కారు. వాళ్ళల్లో ఒకతని పేరు అహరోను, రెండో వ్యక్తి పేరు హూరు. ఇద్దరు కొండెక్కినారు. కొండెక్కిన తర్వాత అక్కడ మోషేకు సహకరిస్తున్నారు. ఎలా సహకరిస్తున్నారు? మోషే దేవుడిచ్చిన ఆ కర్రను చేతబట్టుకొని పైకెత్తి చూపితే ఇజ్రాయేలీయులు గెలుస్తున్నారు. ఆ కర్రను దించి ఆయన కూర్చుంటే అమాలేకులు శత్రువులు గెలుస్తున్నారు. ఈ విషయం ఎవరు గమనించారంటే ప్రక్కనే ఉన్నటువంటి అహరోను హూరులు గమనించారు. పిల్లరా, అహరోను హూరు గమనిస్తే ఇప్పుడు సరే ఇలా ఉంది అనేటువంటి విషయం మళ్ళీ ఎవరికి చెప్పారంటే మోషే గారికి చెప్తూ, అయ్యా మీరు దయచేసి మీకు మేము సహకరిస్తాం, మా మాట ఇప్పుడు కొంచెం వినండి. ఇప్పుడు ఎలా అని చెప్పేసానని, మీరు మీ హస్తాన్ని దేవుడిచ్చిన కర్రను పైకెత్తి చూపితే జయం కలుగుతుంది మన ప్రజలకు, మన జాతికి. గనుక మేము మీకు పని చేస్తామని వెంటనే అక్కడ ఒక పెద్ద రాయి ఉంది పిల్లరా. ఆ రాయిని వీళ్ళిద్దరూ ఎత్తుకొని తీసుకొని వచ్చి మోషే ముందర పెట్టారు. అది పర్వత శిఖరం. ఆ శిఖరం పై నుంచి కింద యుద్ధం జరుగుతుంది అమాలేకులకు, ఇజ్రాయేలులకు. ఇది కొండ పైభాగం. ఆ కొండ పైభాగాన అక్కడ ఒక పెద్ద రాయి తీసుకొని వచ్చి పెట్టినారు. ఆయన కూర్చోబెట్టినారు. కూర్చున్న తర్వాత పెద్ద ఆయన కదా వయసులో. ఇప్పుడు కూర్చున్న తర్వాత ఆయన హస్తం పైకి ఉండాలి. మనమైనా ఎంతసేపు ఇప్పుడు మన కర్ర ఇట్లా పట్టుకుంటాం, మన చెయ్యి ఇట్లే పైకిద్దు. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పెట్టలేం. మీరు కూడా ట్రై చేయండి. 15 నిమిషాలకు వచ్చే లోపల ఈ యొక్క భుజం నస్తుంది, రెక్కలు నొప్పి వస్తాయి, అలా మనం తట్టుకోలేం.
ఇంకా అంతసేపు యుద్ధం పొద్దున్న నుంచి సాయంకాలము సూర్యాస్తమం వరకు యుద్ధం జరుగుతుంది. సూర్యుడు అస్తమిస్తానే యుద్ధ నీతి ఆగిపోవాలి. కాబట్టి సూర్యాస్తమం లోపల ఇప్పుడు జయం కలగాలి, ఏమున్నా కూడా జరగాలి. కాబట్టి సూర్యాస్తమం వరకు సాయంకాలం వరకు ఆయన హస్తాలు రెండు పైకే ఉండాలి. పైకి ఉండాలంటే ఇటు ప్రక్క హూరు వచ్చాడు పిల్లరా, ఇటు ప్రక్క నుంచి అహరోను వచ్చినారు. ఇద్దరు మోషే హస్తాలను పైకెత్తి పట్టుకున్నారు. పైకెత్తి ఇట్లా పట్టుకొని వాళ్ళిద్దరూ నిలబడ్డారు. వాళ్ళిద్దరు ఇట్లా సైడ్కు నిలబడ్డారు. వాళ్ళ చేతులు పైకెత్తి పట్టుకున్నారు. మోషే చేతిని పైకెత్తి చూపిస్తున్నారు. ఆ చేతిని వీళ్ళ రెండు చేతులతో అలా నిలబడి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు జత పని సహకారం వాళ్ళు సహకరించారు దైవజనుడైనటువంటి మోషేకు చేతికి నొప్పి తగలకూడదు. వాస్తవంగా ఆయన చేతికి నొప్పి రావాలి. ఆ నొప్పి జత పని వారైనటువంటి అహరోను హూరులు పొందారు. ఇటు ప్రక్క నుంచి హూరు ఆయన కూడా తాను కూడా మోషేకు నొప్పి తగలకూడదు, ఆయన లేయకూడదు, ఆయనకు నొప్పి రాకూడదు, చెయ్యి కిందికి దించకూడదు. ఆ నొప్పి మేము భరిస్తాం, మేము నిలబడతాం, మేము ఇజ్రాయేలుల పక్షంగా ఆ పని చేస్తామని అప్పుడు వాళ్ళు ఆ పని చేసినారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు వాళ్ళ నిలబడ్డారో, సహకరించారో, ఇప్పుడు మనం వాక్యంలో చదువుకున్నాం. ఇజ్రాయేలులకు ఏమొచ్చేసింది? అది ఇజ్రాయేలులకు ఏమొచ్చింది పిల్లరా? జయం కలిగింది. ఈ సంగతి దేవుడు చూశాడు సుమా. ఒక మాట ముగించుకుందాం, టైం అయింది. దేవుడు చూశాడు. సహకరించిన జత పనివారైన మోషేకు. ఇప్పుడు బాగా ఒక్క మాట వినాలి. మోషే వాగ్దాన భూమిలోనికి పోయినాడా? ఎందుకు పోలే? అది సంగతి. అందుకే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వాక్యం ఏదైనా సరే, యెహోషువ కాలేబులు వెళ్ళారు, మోషే వెళ్ళలేకపోయినాడే. తర్వాత ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఇది గమనించాలి ప్రియ సంగమా, విశ్వాసులారా గమనించండి. కాబట్టి జత పని వారంగా సహకరిస్తే జీవగ్రంథమందు పేర్లు లిఖించబడి మనం గొప్పగా దీవించబడతాం. ఇంకొక విషయం, ఇది చూసినటువంటి దేవుడు వెంటనే అహరోను కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాడు. ఒక్క మాట చదవండి మా నిర్గమకాండం 28 మొదటి 2 వచనాలు త్వరగా. నిర్గమకాండం 28 మొదటి 2 వచనాలు. అహరోను సహకరించిన జత పనివాడైనటువంటి అహరోనుతో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆ కుటుంబాన్ని. నిర్గమకాండం 28 మొదటి 2 వచనాలు. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేలుల నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అనగా అహరోనుకు అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరునికి అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను నీవు కుట్టవలెను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. దేవుడు చూశాడు నైనా, దేవుడు గణపరుస్తాడు నైనా. మోషే ఏం పిలవలేదు, దేవుడు చెప్పాడు మోషేతో, మోషే నీకు సహకరించినారు జతమని వారు, నీ జాతికి, ఇజ్రాయేలు జాతికి జయం వచ్చేటట్టు చేసినారు. ఆ ఇంటికి ఘనత కలగాలి, ఆ వ్యక్తి యాజకత్వాన్ని తీసుకోవాలి, అతనికి ప్రతిష్ఠిత వస్త్రాలను కుట్టించు, ఘనపరచు. అలంకారం ఘనత అహరోనుకే దేవుడు చెప్పాడు సుమా. దేవుడు అతనికి, అతని కుటుంబానికే దీవెనలు. నెక్స్ట్ టైం అయింది, ముగించుకుందాం. 31వ అధ్యాయము మొదటి 2-3 వచ్చి కలిసి ఉంటాయి, 5 వరకు త్వరగా చదవండి అన్న. నిర్గమకాండం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు. 31వ అధ్యాయము నిర్గమకాండం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన
పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములు కలిగిన సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. ముగించుకుందాం. రెండో వ్యక్తి హూరుతో అంటున్నాడు, మోషేను పిలిచి, మోషే హూరు కుటుంబాన్ని బ్లెస్ అయినైనా, జత పనివాడునైనా, కష్టపడ్డాడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు, ఇజ్రాయేలు జాతికి జయమొచ్చేటట్లు చేసినాడు. ఆ కుటుంబంలో నేను ఒక అబ్బాయిని పుట్టించిన ఒక అబ్బాయిని, అతని కొడుకు మనమడు అనగా హూరుకు మనమడు పుట్టినాడు. యూదా గోత్రం అతనిది. అతనికి పేరు బెసలేల్. ఆ పిల్లోనికి మైండ్ ఉందే, ఆ పిల్లోని మైండ్లో నేను జ్ఞాన విద్యా వివేకములు కలిగినటువంటి ఆ సకల విధములైనటువంటి జ్ఞానాత్మతో కూడిన ఆ నేర్పును, ఆ స్కిల్, టాలెంట్స్, నాలెడ్జ్, ఆ విజ్డమ్ అంతా నేను ఎవరిలో పెట్టాను? ఆ అబ్బాయిలో పెట్టిన. దేవుని జ్ఞాన ఆత్మ పూర్ణునిగా నేను అబ్బాయిని చేస్తున్నా. ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నా. బెసలేలను వాడుకుంటున్నా. ప్రత్యక్ష గుడారపు బంగారు వెండి ఇత్తడి పనులన్నీ చేసేదానికి ఆ పిల్లోనే పుట్టించి ఆ పిల్లోనే నేను వాడుకోబోతున్నా. హూరు జత పనివాడుగా ఉన్నాడు కదా నీకు, కాబట్టి అతని మనమన్ని నేను బ్లెస్ చేయబోతున్నా. ప్రియ సంగమా, మన ప్రభు ఆయన ఎప్పుడూ మనకు రుణస్థుడు కాదు, మనమే ఆయనకు ఎంతో రుణస్థులం. మనం చిన్నది చేస్తే మనలనే కాదు నైనా, మన కుటుంబాలనే కాదు నన్నా, మన పిల్లలను తరముల వరకు మనం కొంచెం పని నమ్మకంగా చేస్తే, కొంచెం పని యథార్థంగా చేస్తే, మనుషుల వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, ప్రభు వైపు చూస్తూ, ప్రభు సంఘం వైపు చూస్తూ మంచిగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో తరతరములకు మన పిల్లలను ఆశీర్వదించే ప్రభు ఆయన. కళ్ళు మూసుకుందాం, దయచేసి కళ్ళు మూసుకుందాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహకారులు జత పని వారి యొక్క పేర్లు జీవగ్రంథములో లిఖించబడ్డాయి. ఈ శ్రేష్టమైన విషయాలను కొంత ధ్యానం చేసుకున్నాం. మా వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల్లో మీరు చేసిన మేలులను తలపోసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మోషేకు సహకరించిన అహరోను హూరులను, వారి కుటుంబాలను, పిల్లలను ఎంత గొప్పగా ఆశీర్వదించావు ప్రభువా. నీవే పిలిచావు, ప్రతిష్ఠించావు, ఆశీర్వదించావు. ఇదిగో ఈ వాక్యం విన్నా నీ ప్రియ కుమారులు, కుమార్తెలు అందరూ కూడా అలాగూ జత పనివారుగా ఉండుటకు, అలాగూ సహకారులుగా ఉండుటకు తండ్రి నీ పిల్లలను ఆయత్తపరిచి ఆశీర్వదించమని, భవిష్యత్ కాలములో అహరోను హూరుల వలె వారి సంతానము దీవించబడి వర్ధిల్లుటకు సహాయం చేయమని నీ కరుణాహస్తాలకు ఎస్ఐయు సంఘ పరిచయలను అన్నిటినీ అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, ఈస్టర్ తరువాతి మొట్టమొదటి ఆదివారం ఘనముగా నీ నామమునకు మహిమకరంగా నీ పిల్లలంగా నీ సన్నిధిలో ఎస్ఐయు ఫ్యామిలీగా సంతోషించి ఆనందించే కృపను అనుగ్రహించినందుకాయ నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎస్ఐయు సంఘంలోని అందరిని, అన్ని కుటుంబాలను ఆశీర్వదిస్తూ వస్తున్న తండ్రి నీకు వందనాలు. రాబో దినములలో మరింతగా సంఘముల నుంచి అనేక మంది దైవజనులు, పాస్టర్స్, సువార్థికులు, ఎవాంజలిస్ట్, మిషనరీస్, అలాగే ఐఏఎస్, ఐపీఎస్, మరి ప్రభు అనేక మంది గొప్పగా నైనా పిల్లలందరూ దీవించబడి సంఘం క్షేమాభివృద్ధి పొందుటకు కృపదాయి చేయమని ప్రార్థిస్తున్నా. నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తూ ఇదిగో నీ పిల్లలునైనా వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో నింపి పంపుమని ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి సర్వసభ్య సమావేశంనైనా తండ్రి సమాధానకరంగా అందరికీ మరి తండ్రి సంఘ అభివృద్ధి కార్యక్రమాలు గనుకనైనా ఆమోదముతో త్వరగా ముగించుకొని సమాధానంగా మేమందరము కార్యోన్ముఖులమై నీకు మహిమకరంగా రాబో కాలంలో ముందుకు సాగుటకు కృప పాలించమని
సర్వసభ సమావేశపు పరిచర్యలన్నిటినీ నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ఆశీర్వదించుమని ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్యనామమందే దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి నడుపుదల, ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను కుటుంబముల మీదను మన SIU సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.